ఈ చెల్లెలు ఉన్నారే ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ లాగేసుకుంటారు. ఏంటనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. అయితే ఈరోజు మా చెల్లెలు మళ్ళీ తిరిగి రిటర్న్ హైదరాబాద్ వెళ్తుంది వర్క్ కోసం అయితే. సో నాకైతే లాస్ట్ టైం శివరాత్రికి వెళ్ళినప్పుడు ఈ లగేజ్ బ్యాగ్ నీకోసమే తీసుకొచ్చిన తీసుకో అని చెప్పేసి ఇచ్చిందనమాట. నేను ఫుల్ హ్యాపీగా ఉండే లగేజ్ బట్టలన్నీ తీసుకొని వచ్చేసారనమాట. లగేజ్ బ్యాగ్ తీసుకొచ్చేసిన తర్వాత ఈరోజు నేను హైదరాబాద్ వెళ్తున్నా, నా బ్యాగ్ నాకు రిటర్న్ తీసుకొచ్చి ఇస్తావా అని చెప్పి అనిందనమాట. నేను మాట వరుస కన్నా అని చెప్పి అన్నది. అది మాట వరుస కన్నా నేను సీరియస్గా తీసుకున్నాను రా అని చెప్పి అంటే నవ్వుతుంది. ఇంకా మొత్తానికైతే తనకి లగేజ్ బ్యాగ్ ఇవ్వడానికి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాం. అవును చెప్పడం మర్చిపోయాను, హ్యాపీ ఉమెన్స్ డే ఫర్ ఉమెన్స్, అలాగే లేడీస్ గర్ల్స్ అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే. ఇంకా మొత్తానికైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడైతే బిల్వా వాళ్ళ అమ్మ నాన్న, మా అమ్మ నాన్న కూడా కింద ఏదో పెద్ద డిస్కషన్ పెట్టారు. ఏంటంటే గ్రీనరీ మొత్తం పెంచేద్దాం ఇంటి చుట్టూ అని చెప్పేసి. ఇంకా మా శ్రీవారు అయితే బిల్వాని ఎత్తుకొని వచ్చేసారు. మా చెల్లెలు ఏం చేస్తుందా అని చెప్పి వెళ్ళి చూస్తే దోశ చేస్తుంది. మా ఇంట్లో దోశ స్పెషల్స్ అనమాట, చాలా బాగా చేస్తారు. ఇంకా మా చెల్లి వేసే దోశ అంటే పేరే పెట్టకలేదు, సూపర్ ఉంటుంది. తినే కంటే ముందు దేవుడిని మొక్క వేసుకునేసి దేవుడా మా చెల్లి చేసిన దోశ చాలా బాగుండాలి అని చెప్పేసి తిన్నా అనమాట. చాలా టేస్టీగా ఉన్నింది, జోక్ చేశారు లేండి. ఇంకా మొత్తానికైతే టిఫిన్ తినేసి అలా కొద్దిసేపే టైం స్పెండ్ చేసేసి అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరిపోవాలి. ఎందుకంటే మా ఆయనకి ఆఫీస్ ఉంది. ఇప్పుడు గిఫ్ట్ అని చెప్పి రిటర్న్ తీసుకుంటున్నావు, నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు కొత్త బ్యాగ్ తీసుకురాకుంటే అయిపోతావు అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాం. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఫాలో